హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారిని కలిగి ఉన్న దేశంగా చెప్పబడుతుంది. ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు భూమి మీద కాకుండా భూమి కింద తవ్విన ఇళ్లలో నివసిస్తారు. ఇది ఒక ఇస్లామిక్ దేశం అయినప్పటికీ ఇక్కడ ముస్లిం అమ్మాయిలకు ఇతర మతాల వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ కూడా ఉంది. ఆ దేశం మరేదో కాదు, ఆఫ్రికన్ కంట్రీగా పిలువబడే ట్యూనీషియా. అవును ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ట్యూనీషియా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ ట్యూనీషియా. ఇది ఆఫ్రికా కన్నా ఉత్తర భూభాగంలో ఉన్న ఒక అరబ్ దేశం. ఈ దేశానికి ఉత్తరాన మెడిటరేనియన్ సముద్రం, తూర్పున లిబియా, పడమరలో అల్జీరియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం దాదాపు 1,55,360 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 1,24,00,000. ఇది ఒక ఇస్లామిక్ దేశం. ఇక్కడ జనాభాలో దాదాపు 99% ప్రజలు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు. ఈ దేశం యొక్క రాజధాని పేరు ట్యూనిస్. ఇది ఈ దేశంలోనే అతిపెద్ద నగరంగా పిలువబడుతుంది. అంతేకాదు ఈ నగరం దేశానికి సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ కేంద్రంగా కూడా ఉంది. ఇక అరబ్ దేశాలలో ముస్లిం మహిళలకు ఇతర మతాల వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛను ఇచ్చిన ఏకైక దేశం కూడా ట్యూనీషియానే. కానీ 2017లో ఈ దేశ అధ్యక్షుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడంతో ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలు వారికి నచ్చిన అబ్బాయిలు ఏ మతానికి చెందిన వారైనా సరే వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే దక్షిణ ట్యూనీషియాలో మట్మటా అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది. మనం మామూలుగా పర్వతాల దగ్గర మాత్రమే భూమి కింద నివసించే ప్రజలను చూస్తూ ఉంటాం. కానీ ఈ గ్రామంలో నివసించే ప్రజలు భూమి కింద పెద్ద పెద్ద గుంతలు తవ్వి వాటిలో గదులు లాంటి నిర్మాణాలను ఏర్పరచుకొని నివసిస్తారు. కొన్నిసార్లు ఇవి పెద్ద అండర్ గ్రౌండ్ టన్నెల్స్ వలె మారిపోతాయి. ఇవి చాలా దృఢంగా ఉండి చాలా కాలం పాటు ఉంటాయి. ఇందులో నివసించే ప్రజలను బార్బర్స్ అని పిలుస్తారు. ఎందుకంటే వీరి పూర్వీకులు దాదాపు 1000 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడే ఇళ్లను నిర్మించుకొని జీవిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ దేశం తీవ్రమైన కరువుని, నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నీటిని అసలే వృధా చేయకుండా ఇక్కడ ప్రభుత్వం కఠినమైన నియమాలను కూడా అమలు చేసింది. ఈ దేశంలో త్రాగునీటిని పంటలకు వాడటం నిషేధం. అలాగే పబ్లిక్ ప్లేసులలో వెహికల్స్ ని నీటితో కడగడం కూడా నిషేధం. ఎవరైనా దీనిని అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. అయితే ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ట్యూనీషియా ఎంతో అందమైన దేశం. మెరుస్తూ ఉండే ఇసుక ఎడారి, ఎరుపు రంగులో ఉండే సూర్యుడు, చల్లని ఇసుక గుట్టలు, తాటి చెట్లు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కలిసి ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక ఇక్కడి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈ దేశం యొక్క లిటరసీ రేటు 85% ఉంటుంది. ఈ దేశంలో చదువుకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. తమ పిల్లలకు చదువు ఉంటే చాలు, వారు ఎలాగైనా బ్రతికేస్తారు అనేది ఇక్కడి తల్లిదండ్రుల నమ్మకం. అలాగే ఈ దేశ ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టి రానున్న 5 సంవత్సరాలలో 100% అక్షరాస్యత సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇక్కడ చూడదగ్గ పర్యాటక ప్రదేశాల గురించి మనం మాట్లాడుకుంటే అందులో మొదటగా కార్తేజ్ ఓల్డ్ సిటీ. ఇది ట్యూనీషియా దేశంలోనే అత్యంత ప్రసిద్ధ నగరం. ఇక్కడి సముద్ర తీర ప్రాంతంలో ఈ పురాతన నగర అవశేషాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. దీని వైభవం, చరిత్ర ఎంతో గొప్పవి. ఇప్పటి వరకు కార్తేజ్ మూలం ఏంటి అనేది చరిత్రకారులు కూడా కనుక్కోలేకపోయారు. అయితే ఇప్పటికీ అక్కడ పెద్ద ఎత్తున పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయి. అంతేకాదు ఈ ప్రాంతం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తించబడింది. ఇక రెండవది హంపి థియేటర్. ఇది రోమన్ల కాలం నాటి అవశేషం. ఇది ఈ దేశంలోనే అతిపెద్ద టూరిస్ట్ ప్రదేశంగా చెప్పబడుతుంది. ఈ భారీ గోడలు ఉత్తర ఆఫ్రికాలో రోమ్ శక్తిని చూపిస్తూ ఉంటాయి. మీరు ఈ 6 నెలల కింద ఉన్న మార్గాలలో కూడా నడవచ్చు. చరిత్రకారులు జరిపిన కొన్ని పరిశోధనల ప్రకారం ఈ నిర్మాణం దాదాపు 2000 సంవత్సరాల కంటే పురాతనమైనదిగా చెప్తూ ఉంటారు. ఇక మూడవది సిద్ధి బౌసెడ్. ఇది ఈ దేశంలోనే అతిపెద్ద సుందరమైన ప్రదేశంగా చెప్పబడుతుంది. ఈ ప్రాంతాన్ని నీలం మరియు తెలుపు రంగులతో డెకరేట్ చేయబడిన సిటీగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ప్రతి ఇల్లు కూడా తెలుపు రంగులోనే ఉంటుంది. తలుపులు, కిటికీలు మాత్రం నీలం రంగులో ఉంటాయి. క్లియర్ గా చెప్పాలి అంటే ఈ ప్రాంతం ఒక సినిమా సెట్ వలె కనబడుతుంది. నాలుగవది బార్డో నేషనల్ మ్యూజియం. ఈ దేశ చరిత్రను తెలుసుకోవాలి అంటే ఈ మ్యూజియం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయవలసిందే. ఈ దేశమంతటా జరిపిన తవ్వకాలలో లభించిన అతిపెద్ద విలువైన వస్తువులను ఈ మ్యూజియంలోనే భద్రపరిచారు. దాదాపు 3000 సంవత్సరాల అతి పురాతన
పురాతనమైన చరిత్రను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక చివరగా ఇక్కడ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ కరెన్సీని టూనిషియన్ దినార్ అని పిలుస్తారు. దీని విలువ మన రూపాయి కన్నా ఎక్కువ. ఇక్కడ ఒక టూనిషియన్ దినార్ మనకు దాదాపు 31 రూపాయి 42 పైసలతో సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా టూనిషియా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.